టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, సినీ నటి ధర్మశ్రీ వర్మల విడాకుల వ్యవహారం సినీ క్రీడా రంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. విడాకులకు మించి ధనశ్రీ వర్మకు ఇచ్చిన భరణం చర్చానీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెతో సెటిల్ చేసుకున్నారు చాహల్. దీంతో న్యాయస్థానం వీరిద్దరికి చట్ట ప్రకారం విడాకులు కూడా మంజూరు చేసింది. నాటి నుంచి ఎవరి దారులు వారివయ్యాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చర్చానీయాంశమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, యూట్యూబర్, కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ధనశ్రీ వర్మ ఫేమస్. ఈ పాపులారిటీతో హిందీ రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. టీమిండియా క్రికెటర్స్ తో కలిసి గతంలో డాన్స్ చేసిన ధనశ్రీకి చాహల్ తో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న గురుగ్రామ్ లోని ఒక రిసార్ట్ లో వీరిద్దరు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల పాటు చాహల్, ధనశ్రీ వర్మల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. కానీ అనూహ్యంగా ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారంటూ ఒక్కసారిగా రూమర్స్ వచ్చాయి. వీటిని నిజం చేస్తూ చాహల్, ధనశ్రీలు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత భరణం కింద ధనశ్రీకి 60 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించినట్టుగా కూడా కథనాలొచ్చాయి. అయితే భార్యకి 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ సెటిల్మెంట్ చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులకు సమ్మతించిన కారణంగా 6 నెలల కూలింగ్ పీరియడ్ ను మినహాయించాలని చాహల్, ధనశ్రీలు ముంబై ఫ్యామిలీ కోర్టును కోరారు. అయితే ఈ జంట బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పొచ్చింది. అనంతరం మార్చి 20న చాహల్, ధనశ్రీలకు విడాకులు మంజూరు చేస్తూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. విడాకులపై క్లారిటీ రావడంతో చాహల్ ఐపీఎల్ లో తన జట్టుతో జాయిన్ అయ్యారు. అతనిని పంజాబ్ కింగ్స్ వేలంలో 18 కోట్లకు దక్కించుకుంది. తన అద్భుత ప్రదర్శనతో జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో ప్రశంసలు అందుకున్నారు చాహల్. ఇకపోతే ధనశ్రీ వర్మ విషయానికొస్తే, సినిమాలలో కొరియోగ్రాఫర్ తో బిజీ అయింది. త్వరలో టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో ఆమె పని చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందుకు అనుగుణంగానే ఇటీవల హైదరాబాద్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ధనశ్రీ వర్మ కనిపించారు. తర్వాత షూటింగ్ లో పాల్గొంటూ దీనికి సంబంధించి ఫొటోస్ పంచుకుంటుంది. తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో కలిసి స్టెప్స్ వేసింది ధనశ్రీ వర్మ. యష్ తో క్లోజ్ గా రొమాంటిక్ మూవ్మెంట్స్ ఇస్తూ చేసిన ఫోటో షూట్ ని ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.